ఇక డీటెయిల్స్లోకి వస్తే ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి రానున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల కోసం పార్కింగ్ సౌకర్యాలను పరిశీలిస్తున్నారు జిల్లా బీఆర్ఎస్ నేతలు. జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. సభ ఏర్పాట్లపై మా ప్రతినిధి వేణుగోపాలరావు మరింత సమాచారం అందిస్తారు. 20వ తారీఖు జగిత్యాలలో భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఒకైతే మరియు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే పార్కింగ్ విషయమై పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షులు ఇటు విజయసారావుతో పాటు ఎమ్మెల్సీ అటు రమణ గారు, మరోవైపు చూసుకుంటే సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే కాకుండా స్థానిక నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అంటే పార్కింగ్ సౌకర్యం కల్పించాలి, ఇక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఆటంకాలు కూడా ప్రతి ఒక్కరు కూడా సేఫ్ గా వచ్చి ఈ యొక్క సభను సక్సెస్ చేయడమే కాదు, వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా కూడా చూడొచ్చు మన విజువల్ ద్వారా. అంటే పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్ని పార్కింగ్ స్థలాలు కావాలి, ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు కావాలి, ఎవరెవరికి ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే దాని మీద తిరుగుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు విజయసారావు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ మీటింగ్ సంబంధించి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, అంటే ఎట్లాంటి ఏర్పాటు జరుగుతుంది? మేము మొత్తం టార్గెట్ 1,00,000 పైన పెట్టుకున్నాం. 1,00,000 మెంబర్స్ కోసం పార్కింగ్ కానీ వెహికల్స్ కానీ అన్ని రెడీ చేసుకున్నాం. కొట్ల కాన్సెస్ ఒక 15,000, ధరంపూర్ ఒక 15,000, అదేవిధంగా మన చొప్పదండి ఒక 15,000, టౌన్లో ఒక 35,000. టౌన్ రూరల్ అంతా కలిసి కూడా పెద్ద టౌన్ కనుక 35,000 టౌన్ ఈ కాన్సెస్ జగిత్యాల కాన్సెస్. అదేవిధంగా వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ ఈ పక్కన ఉన్న వాళ్ళు, ఇటు మంత్రి ఈ పక్క నుంచి కూడా అందరూ వస్తుందుకు ఉత్సాహంగా ఉన్నారు కనుక 1,00,000 పైన అవుతుందని లెక్కేసుకుంటాం. ఆ 1,00,000కి ఏదంటే ఈ పెద్ద వెహికల్స్ వచ్చేకాడ ఎక్కడెక్కడ పెట్టాలని పొద్దున్న నుంచి పార్కింగ్ చూస్తున్నాం. కొరటల నుంచి వచ్చిన వెహికల్స్ ఎటు పెట్టాలి, అదేవిధంగా చొప్పదం నుంచి వచ్చేటి వెళ్ళాలి, ధరంపూర్ నుంచి వచ్చిన ఎటు నుంచి పెట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నాం. అన్ని పార్కింగ్లు కూడా 99% సెలెక్ట్ చేసుకున్నాము. కొద్దిగా క్లీన్ చేసుకొని పార్కింగ్ చేసి ఎక్కడ కూడా కష్టం లేకుండా వచ్చిన వాళ్ళు ఏ విధంగా వస్తారో వచ్చిన వాళ్ళని కూడా క్షేమంగా తీసుకుపోయడం కోసం కొంచెం దూరం 1/2 కిలోమీటర్ నడుస్తూ ఉంటుంది తప్పదు. ఎందుకంటే దగ్గర దాకా పోలేం కనుక రష్ అప్ అవుతుంది, బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కనుక అట్లా కాకుండా 1 కిలోమీటర్ దూరంలో వదిలిపెట్టి కిలోమీటర్ నుంచి నడిచిపోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. మా నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కిలోమీటర్ కాదు 2 కిలోమీటర్లు నడచడానికి కూడా ఉత్సాహంగా ఉన్నారు. అదే స్పీడ్ మీద తప్పక ఈ ప్రోగ్రామ్ 100% 100% సక్సెస్ చేస్తాం. సభ నేపథ్యంలో మీరు అనుకున్న లక్ష్యం కంటే కూడా టార్గెట్ ఎక్కువ వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్. ఇంకోటి సమ్మర్ నేపథ్యంలో కూడా ఎలాంటి ఏర్పాటు చేస్తాం? సమ్మర్ ఉన్నది కనుక మేము సాయంత్రం సభ 5:30 నుంచి 6 గంటలకు ఉంటుంది. మేము కూడా 4 గంటలు 3 నుంచి 4 గంటల నుంచి పబ్లిక్ ను మొబిలైజ్ చేసి బస్సులు పంపించుకుంటా ఆ విధంగా వచ్చినట్టు ఇక్కడికి నుంచి 5 o'clock గ్రౌండ్ లో కూర్చోవాలి అని అదే ప్రోగ్రామ్ చేస్తున్నాం. సమ్మర్ అనేది కనుక చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మంచిల సౌకర్యం కానీ చల్ల పాకెట్లు కానీ ఇవన్నీ అన్ని ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం కోసం అన్ని చైర్లు కూడా స్టేడియంలో 30 నుంచి 40 పడతాయని చెప్పాను. చుట్టుపక్కల జనం నిల్చుంటారు, ఎందుకంటే స్టేడియంలో పెద్ద దొరుకుతలేవు కనుక అటు చూసినా కానీ అదంతా బాగా రూట్ ఉన్నది. అందులో కొంత పొలాలు వేసారు, వాళ్ళు నష్టపడ్డేదాని ఉద్దేశంతో ఇక్కడనే మన సెంటర్లో ఉంటుంది బస్ స్టాండ్లో దాంట్లో దీన్ని పెట్టాం. ఏ సౌకర్యాలు అన్ని 100% జరుగుతాయని పూర్తి విశ్వాసం ఉంది. సార్ చెప్పండి సార్, కాన్స్టిట్యున్సీ కాకుండా కూడా కేసీఆర్ సభ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చేందుకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దీని మీద అంటే ఎట్లా ఉంటాను? బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భం, రాష్ట్ర ప్లీనరీ జరగబోయేటువంటి దానికి ఒక వారం ముందు రాజకీయ అపార అనుభవం ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా స్వయంగా కేసీఆర్ గారు వచ్చి జీవన్ రెడ్డి గారికి అపూర్వమైనటువంటి ఆదరాభిమానులు ఉన్నటువంటి వ్యక్తిగా అక్కునే ఉద్దేశంతో చేయబోయేటువంటి సభ నవ్వుతున్న భవిష్యత్తు అనే విధంగా ఉండబోతున్నది. రాష్ట్ర రాజకీయాలలో కీలకమైనటువంటి మార్పులకు నాంది పలకబోతున్నది. గతంలో ఏ విధంగా అయితే భూస్వాములకు, పెత్తందారులకు, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి జగిత్యాల జేత్రయాత్ర జరుగుతున్నటువంటి సభస్థలే అది. తిరిగి మళ్లీ రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక జేత్రయాత్రలు జరగబోయేటువంటి కార్యక్రమానికి మేము నాంది పలుకుతున్నాం. అది ఒక అపూర్వమైన అవకాశం వచ్చింది. మా అధినాయకుడు సందర్భంగా ప్రతి సభ్యుడు, ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని వారి పాలనలో అందిపుచ్చుకున్నటువంటి సంక్షేమ ఫలాలు పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభకు రావాలా, వారిని చూడాలా, తిరిగి మళ్లీ వారిని తెలంగాణ రాష్ట్ర సమగ్ర జరగాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా వారి ద్వారానే ఒక విశ్వాసంతో ఉన్నటువంటి ప్రజానికం ఆహ్వానించే పరిస్థితిగా ఇది జగిత్యాల చరిత్రలో మరొక కీర్తికురాయని చెప్పని తెలియజేస్తూ, రాష్ట్ర నలువైపులా కేసీఆర్ గారి పట్ల అభిమానంతో వచ్చేటువంటి వాళ్ళు, అపార అనుభవించినటువంటి జీవన్ రెడ్డి అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు అటు ఉత్తర తెలంగాణలో కానీ ఉమ్మడి కరీంనగర్లో కానీ ఈ ప్రాంతం అందరూ కూడా పాల్గొనేటువంటిది. దానికి తగ్గట్టుగా మా పెద్దలు విద్యాసాగర్ రావు గారు, మా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు,
మా సోదరిమణి దా వసంత గారు, దానికి తోడుగా జీవన్ రెడ్డి గారు వారు స్వయంగా ఉండి మొత్తం పరీక్ష చేసుకుంటూ జగిత్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యులను, అభిమానులను, ఉద్యమకాలను కలుసుకుంటూ అందరినీ వారు స్వయంగా ఆహ్వానిస్తున్నారు కనుక ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి వారిని కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు చెప్తున్నారు పార్కింగ్ స్థలాల్లో కొద్దిగా ఇబ్బంది కలుగుతుందండి, అంటే ఎట్లాంటి ఇబ్బంది కలుగుతుంది? కొరుట్ల కాన్స్టిట్యున్సీ నుండి కానీ కొద్దిగా బాల్కొండ నుంచి కానీ దగ్గర ఈ మీటింగ్కి 25 నుండి 30,000 మంది రాబోతా ఉన్నారు. ఎంత సంకుచితం మనస్తత్వం కలిసిన రాజకీయ నాయకులు జగిత్యాలలో ఉన్నారంటే నిదర్శనం. మా రోడ్డు నిన్న దవ్వేసినారు. ఏ రోడ్డు? కొరుట్ల నుంచి జగిత్యాల ఎంటర్ అవ్వాల్సిన రోడ్డు నిన్న దవ్వేసినారు. మేము స్పెషల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, ఇంకా 5 రోజులే ఉంది, కేసీఆర్ గారి మీటింగ్ ఉంది, చాలా పెద్ద బహిరంగ సభ అది, దయచేసి ఈ టైంలో దవ్వకండి. ఈ టైంలో దవ్వుతే మళ్ళీ మేము ఒక 5-6 కిలోమీటర్లు ఎక్స్ట్రా పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమి ప్రజలు ఎట్లా ఉన్నారు ఇప్పుడు అంటే, నిన్న మా కాన్స్టిట్యున్సీ మీటింగ్ జరిగితే సార్ మేము మెట్పల్లి నుంచి నడుచుకుంటూ వస్తామని చెప్తున్నారు కేసీఆర్ గారి మీటింగ్కి. పొద్దున బయలుదేరుతాం సార్, సాయంత్రం 5 గంటలకల్లా చేరుతాం, మేము ఎట్లా ఉన్నా కూడా వచ్చేస్తాం, ప్రజలంతా ఉత్సాహంతో ఉన్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి చిన్న అల్ప రాజకీయాలు, సంకుచిత రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మేము మరీ రిక్వెస్ట్ చేసినాం కూడా, 5 రోజులే ఉంది, దయచేసి ఇప్పుడు దవ్వకండి మెయిన్ హైవేని, ఎందుకంటే మళ్ళీ లేకపోతే బస్సులు వేరే దారిలో రావాలని చెప్పేసి. అయినా కూడా నేను దవ్వడం జరిగింది. అయినా కూడా మీరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినాను, ఎన్ని పిచ్చి రాజకీయాలు చేసినాను, కేసీఆర్ గారిని చూడటానికి ప్రజలు తండోపతండవుగా పరిగెట్టుకుంటూ వస్తారు. 100% మాకు 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయితే మాకేం కష్టం కాదు మా బస్సులకి. సో 100% మీరు ఎన్ని పిచ్చి రాజకీయాలు చేసినా జగిత్యాల నిండా గులాబీమయం కాబోతా ఉంది. జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కాకుండా ఇంతకుముందు రమణ గారు చెప్పినట్టు రాష్ట్రంలోనే పెను మార్పులు రాబోతా ఉన్నాయి. కేసీఆర్ గారు వచ్చి కనబడితే అదే ఒక పెద్ద విప్లవంలాగా తయారవుతుంది. సో 100% మీరు ఎన్ని పిచ్చి రాజకీయాలు చేసినా కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీటింగ్కి ప్రజలు తండోపతండాలుగా రాబోతా ఉన్నారు. నియోజకవర్గాల వారిగా వస్తున్న ప్రజలకు మీరేం పిలిపిస్తారు? నేను పిలిపియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారు వస్తున్నారు జగిత్యాల కంటే చాలు. జిల్లాల మొత్తం కొరుట్ల కాన్స్టిట్యున్సీ కానీ, ధర్మపురి కాన్స్టిట్యున్సీ కానీ, అటు చొప్పదండి కాన్స్టిట్యున్సీ కానీ, అటు వెమ్లవాడ కాన్స్టిట్యున్సీ కానీ ప్రజలు మమ్మల్ని, మీరు బండ్లు అరేంజ్ చేయకపోయినా పర్వాలేదు, మాకు దాంతో సంబంధం లేదు, మీరేమి అరేంజ్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, మేము కేసీఆర్ గారిని చూడటానికి మూట కట్టుకొని సంచి కట్టుకొని వస్తామన్న పరిస్థితిలో ఉన్నారు ఇవాళ అందరు ప్రజలు. కేసీఆర్ గారిని చూడటానికి రైతులు కానీ, మహిళలు కానీ అసలు తాపత్రయపడతా ఉన్నారు ఇప్పుడు. సో 100% మా పిలుపు ఏంటంటే, వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మీరు మాత్రం ధైర్యంగా ఉండి రండి, అన్ని అరేంజ్మెంట్స్ మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తాము. సో ఏమాత్రం సంకుచితం లేకుండా హాయిగా కేసీఆర్ గారి మీటింగ్ అటెండ్ అయ్యేలాగా మీరు అందరు రండి. ప్రజలందరూ కూడా 100% మన మీటింగ్ సక్సెస్ఫుల్ కాబోతా ఉంది. ఇది మొత్తం మీద చెప్తున్నట్టు నేపథ్యం, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ వస్తున్న సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయడమే కాదు, ముఖ్యంగా చూసుకుంటే ఎవరు ఎంతమంది వచ్చినా అనుకున్న దానికంటే కూడా లక్ష్యాన్ని మించి వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ సభ సక్సెస్ ఒక ఎత్తు అయితే, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా రాష్ట్రం యావత్తు కూడా ఈ రోజు జగిత్యాల నడిచినటువంటి జగిత్యాల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తాను. ఏదేమైనా కానీ మొత్తం మీద జగిత్యాలలో జరిగే సభ రాష్ట్రం యావత్తు చూపు కూడా జగిత్యాల వైపే ఉందని చెప్పడానికి ప్రత్యక్ష నిరసన చెప్పాలి. మొత్తం మీద అయితే 20న జరిగే సభకు పెద్ద ఎత్తున ప్రజలు తమ సర్దిమూటను పట్టుకొని కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినడానికి పాదయాత్రల ద్వారా వస్తా ఉన్నారు. బండ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఇచ్చే స్పీచ్ను వినాలని మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తం కూడా ప్రజానికం అయితే ఉత్సుకతగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇంకోవైపు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా ప్రజలు మమేకమై ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, జగిత్యాల.